కీర్తనలు 1వ అధ్యాయం 2వ వచనం. ఒక నిమిషం. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దేవరాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువానికి స్తోత్రములు తండ్రి. గడిచిన విశ్రాంతము నుండి విశ్రాంతి వరకు కోడి తన పిల్లలను రెక్కల కింద దాచినట్లుగానే మనందరినీ నిబంధనల రెక్కల కింద దాచిన దేవానికి స్తోత్రాలు. 10 నిమిషాలకి వాక్యం వినబోతున్నాం. నిలబడి నన్ను మరుగుపరచండి తండ్రి. నాలో వచ్చి కూర్చున్న వారందరితో మీరు మాట్లాడండి. మీరు మాట్లాడుతూ ఉండగా వినగల చెవి, గ్రహించు హృదయం అందరూ కలిగినచ్చు. క్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, చదువుకున్న లేఖన భాగంలో ధన్యుడు అనే మాట మనం చూస్తున్నాం. ఎవరు ధన్యులు ఈ భూమి మీద? బాగా ధనం సంపాదించేవారు ధన్యులు అని అనుకుంటే మన పొరపాటు. బాగా భూములు సంపాదించేవారు ధన్యులు అని అనుకుంటే పొరపాటు. లేకపోతే అన్నిటికంటే పెద్ద ఉద్యోగము, అధికమైన జీతము సంపాదిస్తే ధన్యత అనుకుంటాం పొరపాటు. వారి జీవితంలో ఏది కూడా చేయించాలరు. ప్రభు దగ్గర నుండి ఏ మేలు కూడా వారు పొందుకోలేరు. ధన్యులు అనే పేరు మనందరికీ వర్తించేదే. ధన్యకరమైన జీవితము, ఎంత ధన్యులు వాళ్ళు అంటారు. చక్కగా ఆహారం తిని, చక్కగా ఆడుకొని, చక్కని ఆరోగ్యం ఉండి, కోరుకునేవన్నీ కూడా వస్తే మనం అనుకుంటాం వారు ధన్యులు అనుకుంటాం. బైబిల్ గ్రంథం అలా చెప్పలేదు, దేవుడు కూడా అలాగ చెప్పలేదు. ఎవరు ధన్యులు అంటే దేవుని దృష్టిలో యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దేవరాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. ధన్యత, దేవుడిచ్చిన ధన్యత చాలా గొప్పది. అది దేవుడే ఆ ధన్యకరమైన జీవితం మనకి ఇవ్వాలి. దేవుడే ఆ ధన్యకరమైన జీవితం మనకి ఇవ్వాలంటే మనం చేయాల్సింది ఏమిటంటే దేవుని యొక్క ధర్మశాస్త్రమునందు ఆనందించాలి. రెండవది, దేవరాత్రములను దానిని ధ్యానం చేస్తూ ఉండాలి. అప్పుడు వారు ధన్యులు. దేవుడిచ్చిన ధన్యతలో మనం కూడా పాలుపంపులు పొందాలి. అంటే నీవు ధర్మశాస్త్రమునందు మొట్టమొదటగా ఆనందించబడాలి ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత. రెండవది, దానిని దేవరాత్రములు కూడా ధ్యానం చేస్తూ ఉండాలి. దేవరాత్రములు కూడా దానిని ధ్యానం చేస్తూ ఉండాలి. అప్పుడే దేవుడు నీ జీవితాన్ని ధన్యము చేస్తాడు. ధన్యము అంటే ఒక్క విషయాన్ని మీకు చెబుతాను. ధన్యము అంటే మనం ఏదైనా ఈ భూమి మీద కోరామంటే అది ఖచ్చితంగా ఈ భూమి మీద మనకు జరగాలి. అది ఏదైనప్పుడు కూడా నువ్వు ఏదైనా ఈ భూమి మీద కోరాము అంటే అది భగవంతుడు మనకు దయచేస్తే దాన్ని ధన్యకరమైన జీవితం అంటాం. నీకున్న సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అవన్నీ కూడా ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి వెంబడి ఒకటి దేవుడు తీర్చుకుంటూ వెళుతున్నప్పుడు నీ జీవితము ధన్యకరమైన జీవితంగా మార్చబడుతుంది.
నష్టమేది జరగదు. కాబట్టి నీవు దేవుని ధర్మశాస్త్రం నందు ఆనందించడం నేర్చుకో. రెండవది దాని దీవారాత్రములు ధ్యానం చేయటం నేర్చుకో. ధర్మశాస్త్రము అంటే ధర్మాన్ని శాసనము చేసే ఒక గ్రంథము అని. ధర్మాన్ని శాసనము చేసే ఒక గ్రంథము. ధర్మము శాసనము చేసే ఈ గ్రంథాన్ని దీవారాత్రులు మనం ధ్యానం చేస్తూ ఉండాలి. ఇందులో మంచి ఉంది, చెడు ఉంది. ఈ మంచి చెడులను మనం వివేచించాలి. దీనిని ధ్యానం చేస్తే మంచి ఏదో చెడు ఏదో మనం తెలుసుకొని దాని ప్రకారంగా నడుస్తూ ఉండాలి. కొన్ని సందర్భములో మంచి వింటాం, కొన్ని స్థలాల్లో చెడు వింటాం. చెడు విని చెడు చేస్తాం, మంచి విని మంచి చేస్తాం. కానీ బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే ధర్మాన్ని శాస్త్రము చేసే గ్రంథములో మంచి చెడు రెండు రాయబడి ఉన్నవి. కానీ చెడును చెడుగా తీసి పక్కన పెట్టుకోవాలి. మంచిని మంచిగా చేస్తే మన జీవితము ధన్యం అంటాడు దేవుడు. దేవునికి స్తోత్రం. చెడు మంచి రెండు కూడా ఒక దాంట్లో మిళితం అవ్వకూడదు. ఈ గ్రంథము దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడంటే ఇందులో చెడు ఉంది, మంచి ఉంది. చెడిపోయిన వారు ఉన్నారు, మంచి వారు ఉన్నారు. చెడిపోయిన వారు దేన్ని చూసి చెడిపోయారు, మంచివారు దేన్ని అభ్యసించి మంచివారు అయ్యారు. ఈ రెండు కూడా ఈ గ్రంథములు లిఖించి పెట్టారు. దీనిని మనం ధ్యానం చేస్తూ ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. దీనిని ధ్యానం చేస్తూ ఉండాలి. ధ్యానం చేసేటప్పుడు చెడువన్నీ తీసి ప్రక్కన పెట్టుకోవాలి, మంచివి నేర్చుకుంటూ వెళ్ళాలి. అప్పుడు మన జీవితం ధన్యకరమైన జీవితంగా మార్చబడుతుంది. మంచి ఏమిటి, చెడు ఏమిటి, ఏది దేవుడు చేయొద్దన్నాడు, ఏది చేయమన్నాడు అనేది ఈ ధర్మశాస్త్రం గ్రంథంలో లిఖించబడ్డారు. కాబట్టి ఈ ధర్మశాస్త్రము మొదట ఏం చెప్తుందో ముందు దాన్ని మనం గ్రహించాలి. కాబట్టి ఈ గ్రంథాన్ని ఏం చేయాలి, మనం చదవాలి. ఏం చేయాలి, చదవాలి. చదివి ఏదైనా భగవంతుడు చేయొద్దన్నాడంటే దాన్ని చేయకోకుండా మానేసుకోవాలి. ఏదైనా చేయమన్నాడు అనుకోని దాని ప్రకారంగా చేయాలి. ఏది వద్దన్నాడో దాన్ని చేయకూడదు, ఏది చేయమన్నాడో దాన్నే చేయాలి. అప్పుడు మనుషులు ధన్యకరమైన జీవితంలోనికి వెళ్తారు. ఇది ఎవరో మనకిచ్చింది? దేవుడే ధర్మయోధుడిగా ఉండి శాసనాలు విడుదల చేసి ఒక గ్రంథంగా లిఖించి పెట్టాడు. దీనినే దేవుడికి స్తోత్రం. దేవుడే శాసనములను విడుదల చేసి ఒక గ్రంథములు లిఖించి పెట్టాడు. ఈ శాసన గ్రంథములో ధర్మాలు ఉన్నాయి. ఈ భూమి మీద చాలా ధర్మాలు ఉన్నాయి. ఉండయా లేవా? ధర్మాలు ఉండయి. మీకు ఏం తెలుసు? ధర్మాలు, దానాలు, ధర్మాలు ఉన్నాయా లేవా? ఉంది. ఆ ధర్మాలు దానాలు చేస్తే మోక్షం వస్తుంది అంటున్నారు. ధర్మాలు ధాన్యాలు చేస్తే, ధాన్యములు చేస్తే మంచిదే, దేవుడు మోక్షం వచ్చిందని మన నమ్మకం. కానీ మంచి ఉంది, చెడు ఉంది. చెడు చేసి దాన ధర్మాలు చేస్తే మోక్షానికి, మంచి చేసి దాన ధర్మాలు చేస్తూ ఉండాలి. అది మోక్షానికి వెళ్ళే మార్గం. కాబట్టి ఈ ధర్మం ఏం చెప్తుంది, దేవుడు ఎలా ఉండమంటున్నాడు, ఏం చేస్తే ధన్యంగా ఉంటుందో మనం చూద్దాం. కొన్ని విషయాలు బైబిల్ గ్రంథములో నిర్గమకాండము 20వ అధ్యాయం పేజీ నంబరు 61వ పేజీ నంబర్.
పాత నిబంధన. ఏమా కూర్చోలేకపోతుందా? అక్కడ గోడ దగ్గర కూర్చోబెట్టండి, గోడ దగ్గర కూర్చోబెట్టండి, గోడ కానిచ్చి కూర్చోబెట్టండి. నిర్గమకాండం 20వ అధ్యాయము పేజీ నెంబర్ 61వ పేజీ నెంబర్. మొదటి వచనం నుండి చదువుకుందాం. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను. నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను వెలుపలికి రప్పించుదని. నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు. చాలు. చదువుకున్న లేఖన భాగములో ధర్మశాస్త్రములో అతి ప్రాముఖ్యమైనవి కొన్ని ఆజ్ఞలు దేవుడు చెప్పాడు. ఏవి చేయాలి, ఏవి చేయకూడదో ప్రాముఖ్యమైనవి 10 ఉన్నాయి. మొత్తంగా 613 ఉంటాయి. బైబిల్ గ్రంథములో, పాత నిబంధన గ్రంథములో దేవుడు చెప్పినవి 613 ఉన్నాయి. ఈ 613లో అతి ప్రాముఖ్యమైనవి ఏమిటంటే 10. అతి ప్రాముఖ్యమైనవి 10 ఉన్నాయి. వాటిని తప్పకుండా ప్రతి మానవుడు కూడా చేయాలి అని దేవుడు ఖచ్చితంగా ఆజ్ఞ ఇస్తున్నాడు. ఆజ్ఞే కాదు, అది శాసనం. ధర్మాన్ని శాసనము దేవుడు ఇస్తున్నాడు. దాన్ని శాసనం అంటే అది ఖచ్చితంగా నెరవేర్చాలి, చేయాలి. దాన్ని శాసనం అంటారు. ఒక రాజు ఒక శాసనాన్ని విడుదల చేసాడంటే అది ఖచ్చితంగా జరగాలి. కాబట్టి ఈ ధర్మంలో, ఈ గ్రంథములో ఒక శాసనాలు ఉన్నాయి. 613 ఉంటాయి. అందులో అతి ప్రాముఖ్యమైనవి 10 ఉన్నాయి. ఆ 10 తప్పకుండా ఈ భూమి మీద మనం చేస్తూ ఉండాలి. ఆజ్ఞలని కూడా దేవుడు వివరించి చెప్పుకుంటూ వచ్చాడు. ఏమిటంటే నీ దేవుడని యెహోవాను నేనే. ఎక్కడ చూస్తున్నారు? దాసుల గృహమైన ఐగుప్తు దేశముల నుండి నిన్ను వెలుపలికి రప్పించుదని. నెంబర్ 1, నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు. పైన ఆకాశం అందే గాని, క్రింద భూమి అందే గాని, భూమి క్రింద నేల ఎందే గాని దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే అతి ప్రాముఖ్యమైనవి 10. అందులో మొట్టమొదటిది నీ దేవుడైన యెహోవాను నేనే. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఎందుకు? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని దేవుడు ఎందుకు చెప్పాడు అంటే పైన రాయబడింది ఏమిటంటే దాసుల గృహమైన, చదవనప్పుడు నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశముల నుండి నిన్ను వెలుపలికి రప్పించి తిని. దేవునికి స్తోత్రం కలుగును గాక. దాసుల గృహమైన ఐగుప్తి దేశముల నుండి నేను నిన్ను బయటికి తెస్తాను. ఆ ఐగుప్తి దేశముల నుండి దేవుడు బయటికి తీర్చిబట్టి అంత సాధ్యమైంది దేవుడికి మాత్రమే. కారణం ఏమిటంటే ఆ ఐగుప్తి దేశములో ఏముందో మీరు కొన్ని తెలుసుకోవాలి. అదే నిర్గమకాండము 15వ అధ్యాయము. ఆ ఐగుప్తి దేశములో ఏముంది? ఆ ఐగుప్తి దేశములో ఏముంది? దేవుడు నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదని చెప్తున్నాడే. ఎందుకు ఆయన అంత కరాఖండితంగా
చెప్పుకుంటూ వచ్చాడు. ఏ దేవుడు కాదు, నేను మాత్రమే దేవుడను, నేను ఒక్కడనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు అని ఎందుకు అంత కరాఖండితంగా చెప్తున్నాడంటే, ఐగుప్తు దేశముల నుండి నేను నిన్ను బయటకు తీస్తాను. ఆ ఐగుప్తు దేశములు ఏముంది? 15వ అధ్యాయము 26వ వచనం. నీ దేవుడైన యెహోవాకును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నింటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తులకు కలగజేసిన రోగములలో ఏదియు మీకు రానియను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనేను. ప్రైజ్ ది లార్డ్. నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదనంటే ఆయన చెప్తున్న మాట ఏమిటంటే, ఐగుప్తులు కలిగిన ఏ రోగము కూడా నీకు రాదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఐగుప్తు దేశములో కలిగిన ఏ రోగము కూడా నీకు రానియను. కారణం ఏమిటంటే, స్వస్థపరచు యెహోవాను నేనే. ఐగుప్తు దేశములో సకల రోగములు కలిగిన వారు ఉన్నారు. పలానదని లేదు, సకల రోగములు కలిగిన వారు ఐగుప్తు దేశములో ఉన్నారు. వాళ్ళు అందులో నుండి బయటికి రాలేకపోతున్నారు, రావాలని ప్రయత్నం చేస్తున్నారు. చాలా స్థలాలకి వెళ్ళారు, ఏమేమో చేస్తున్నారు, కానీ వారు కలిగిన రోగము నుండి వారిని బయటకు తీసే నాదుడు లేడు. కేవలం ఒకే ఒక్క దేవుడు, ఆయనే సృష్టికర్త. అందుకే అన్నాడు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. కారణం, స్వస్థపరచు యెహోవాను నేనే. ఎవరి దగ్గర స్వస్థత? దేవుని దగ్గరే స్వస్థత. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదంటే ఏది నీ దగ్గర ఉండకూడదు. నిర్గమకాండము 18వ అధ్యాయము. నిర్గమకాండము 18వ అధ్యాయం 9, 10, 11 వచనాలు చదువుకుందాం. యెహోవా ఐగుప్తుల చేతుల నుండి విడిపించి ఇశ్రాయేలులకు చేసిన మేలంతటిని గూర్చి యిత్రో సంతోషించెను. మరియు యిత్రో ఐగుప్తుల చేతుల నుండి ఫరో చేతుల నుండి మిమ్మల్ని విడిపించి ఐగుప్తుల చేతి క్రింద నుండి ఈ ప్రజలను విడిపించిన యెహోవా స్తుతింపబడును గాక. ఐగుప్తీయులు గర్వించి ఇశ్రాయేలు మీద చేసిన దౌర్జన్యను బట్టి ఆయనకు చేసిన దాన్ని చూసి యెహోవా సమస్త దేవతల కంటే గొప్పవాడని ఇప్పుడు నాకు తెలిసినదనినో. దేవునికి స్తోత్రం. చదువుకున్న లేఖన భాగములో ఐగుప్తుల దేశములను విడిపించిన యెహోవా స్తుతింపబడును గాక అని ఒక ఆయన మాట్లాడుతున్నాడు. వాస్తవానికి దేవుడు విడిపిస్తాడా? ఏమండి, విడిపిస్తాడా? విడిపిస్తాడు. కారణం ఏమిటంటే, ఆయనే స్వస్థపరచు యెహోవా. ఆయన తప్ప ఈ భూమి మీద ఆయన తప్ప ఎవరు లేరు ఈ భూమి మీద. ఆయనే దేవుడు. ఐగుప్తులు కలిగిన ఏ రోగము కూడా నీకు రాదు. ఒకవేళ వచ్చిందంటే ఎక్కడికి రావాలి? నీవు దేవుని దగ్గరికి రావాలి. రావాలంటే యిత్రో చెప్తున్నాడు, సమస్త దేవతల కంటే చదవాలి.
ఐగుప్తీయులు గర్వించి ఇశ్రాయేలు మీద చేసిన దౌర్జన్యను బట్టి ఆయన చేసిన దానిని చూసి యెహోవా సమస్త దేవతల కంటే గొప్పవాడని ఇప్పుడు నాకు తెలుస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు తెలిసింది? ఇప్పుడు నాకు తెలిసిందని ఎందుకు అన్నాడు ఆయన? ఐగుప్తి ప్రాంతంలో ఏముంది? సమస్త రోగాలు ఉన్నాయి. ఏమిటి? సమస్త రోగాలు ఉన్నాయి. ఆ రోగాల నుండి బయటికి రావడానికి మనుషులు పడే యాతనలు ఎంత అంతా కాదు. బయటికి రాలేక ఉండలేక నలిగిపోతున్నారట. నలిగిపోతున్నప్పుడు ఒక ఆయన్ని దేవుడు పంపించాడు. ఆయన పేరే మోషే. నేనే దేవుడను, స్వస్థపరచువాడు నేనే. నా మాట వింటే, నా ఆజ్ఞలు గైకొంటే, నా ధర్మ విధులు గైకొంటే ఖచ్చితంగా ఐగుప్తి ప్రాంతంలో కలిగిన రోగాలు ఏది కూడా నీ దగ్గరికి రాదు, స్వస్థపరిచేవాడు నేనే అని నువ్వు వెళ్ళి చెప్పాలి. ఐగుప్తి ప్రాంతానికి వెళ్ళి చెప్పు. ఆ ప్రజలు స్వస్థత లేక రోగాలతో పీడించబడి చావు బ్రతుకుల మధ్యలో ఎటు తోచక నలిగిపోతున్న వారు నువ్వు వెళ్ళి వారికి చెప్పాలి, నేను నిన్ను విడిపిస్తాను. ప్రైజ్ ది లార్డ్. అందుకు చెప్పాడు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. అంతే. కారణం ఏమిటంటే ఆయనే మనలను విడిపించేవాడు. సమస్త దేవతలు ఉన్నాయంటే ఎక్కడున్నాయి? సమస్త దేవతలు ఉన్నాయి. మరి ఎన్ని ఉన్నాయో మనకైతే తెలియదు, కానీ చాలా ఉంటాయి. సమస్త దేవతలు అంటే చాలా. అవన్నీ ఆరాధనకు యోగ్యురాలుగా చూస్తున్నారు. వాటిని అవన్నీ కూడా ఆరాధించే దేవతలుగా పెట్టుకున్నారు. కానీ ఏది కూడా వాళ్ళు కలిగిన రోగం నుండి బయటికి రాలేదు. ఒకవేళ అవే నిజమైతే వారికి రోగాలు ఎందుకు వస్తాయి? ఆ రోగాల నుండి బయటికి ఎందుకు రాలేకపోతారు వాళ్ళు? అవే నిజమైతే. అవి నిజం కాదు కాబట్టి ఏ దేవుడు మోషేని ఏర్పాటు చేసుకుని ఐగుప్తు ప్రాంతానికి వెళ్ళు, అక్కడ నేను చాలా మందిని చూస్తున్నాను, వారు రోగములతో మంచాల మీద పడి పీడితులైపోతున్నారు, వారు బయటికి రాలేని పరిస్థితులు పడుతున్నారు. నువ్వు వెళ్ళి చెప్పు, ఒక దేవుడు ఉన్నాడు, ఆయనే స్వస్థపరుస్తాడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు, ఆయన సమస్త దేవతల కంటే గొప్పవాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని విడిపిస్తాడు. ఆయన చెప్పిన మాట మనం తప్పకుండా నడిస్తే ఏ రోగం కూడా నీ దగ్గర ఉండనే ఉండదు అని చెప్పాడు. ఆ మోషే ఐగుప్తు ప్రజల దగ్గరికి వెళ్ళి స్వయంగా ఈ మాట చెప్పాడు, అయ్యా మీరంతా కూడా మీ దేవతలను ఆరాధన చేస్తూ ఉన్నారే, కానీ మీకు కలిగిన రోగం ఏదైనా మీ నుండి బయటకు వచ్చిందా అని ప్రశ్న వేస్తే వారు ఏమీ సమాధానం చెప్పలేదు. వారు గ్రహించడానికి వెళ్ళారు, తెలుసుకున్నారు. అయ్యో మేము ఎంతకాలం వీటి మీద ఆధారపడి వీటిని నమస్కరించేసేమే, ఆరాధనకి యోగ్యులుగా వారిని ఆరాధించేమే, ఏది కూడా మా కష్టకాలంలోని మమ్మలను బయటికి తీలేదే అని మోషే చెప్పిన తర్వాత వారు గ్రహించి మోషే గారి దగ్గరికి వచ్చి అడిగారు, అయ్యా ఆ దేవుడు ఎవరో మాకు కనపరచు, మేము చూస్తాం. ఆ దేవుడెవరో మాకు కనుపరచు, మేము చూస్తాం అని ఐగుప్తులో ఉన్న ప్రజలు మోషేతో మాట్లాడుతున్నప్పుడు మోషే దేవుని దగ్గరికి వెళ్ళి అడిగాడు, అయ్యా ఈ ఐగుప్తి ప్రజలకు నేను బోధించాను నీవే దేవుడు అని, వారు నిన్ను చూడాలనుకుంటున్నారు, ఈ దేవుడు ఎవరని అంటున్నారు వాళ్ళు, కాబట్టి నువ్వు ఒకసారి ప్రత్యక్షం అవ్వాలి వారికి, నిన్ను చూస్తేనే కదా వారు నమ్మేది అని వారు అడుగుతున్నారు ఆ ప్రజలు అని మోషే గారు దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాడు. ప్రభువా
ఐగుప్తులో ఉండే ప్రజలు నిన్ను చూడాలనుకుంటున్నారు. నువ్వు స్వస్థపరిచే దేవుడు అని నేను వారికి చెప్పాను. అయితే నిన్ను చూడాలనుకుంటున్నారు, నీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. ఒక్కసారి నువ్వు వారికి కనపరచు ప్రభువా అని మోషే దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే మోషేతో ప్రభు అంటాడు, అయితే నేను వారితో కనపరుచుకుంటాను, కానీ కొన్ని షరతులు పెడతాను, మీకు కొన్ని షరతులు పెడతాను అని చెప్పి మోషేతో కొన్ని విధానాలు చెప్తాడు. ఏమిటంటే ఆ పై వచనంలో 19వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది కొన్ని షరతులు దేవుడు పెట్టాడు. దేవుడిని మనం చూడాలంటే, మన సమస్త రోగం నుండి బయటికి రావాలంటే కొన్ని నియమ నిబంధనలు పెట్టాడు దేవుడు. 19వ అధ్యాయం 4వ వచనం నుండి, నేను ఐగుప్తులకు ఏమి చేసితునో మిమ్మును గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మను నెట్లా చేర్చుకుంటున్నా మీరు చూచితిరి. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీ సమస్త దేశ జనములలో నాకు స్వకీయ సాంపత్యమగుదురు. సమస్త భూమియు నాదే కదా. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జన్మగాను ఉందురని చెప్పుము. నీవు ఇశ్రాయేలుతో పలకవలసిన మాటలు ఇవే అని చెప్పగా మోషే వచ్చి ప్రజల పెద్దలను పిలిపించి యెహోవా తనకు ఆజ్ఞాపించిన ఆ మాటలన్నీ వారి ఎదుట తెలియపరిచాను. అందుకు ప్రజలందరూ యెహోవా చెప్పినదంతయు చేసేదమని ఏకముగా ఉత్తరమిచ్చిరి. అప్పుడు మోషే తిరిగి వెళ్ళి ప్రజల మాటలను యెహోవాకు తెలియజేశాను. యెహోవా మోషేతో, ఇదిగో నేను నీతో మాట్లాడినప్పుడు ప్రజలు విని నిరంతరము నీ యందు నమ్మకయించున్నట్లు నేను కారు మబ్బులలో నీ యొద్దకు వచ్చేదనని మోషేతో చెప్పాను. మోషే ప్రజల మాటలను యెహోవాతో చెప్పగా యెహోవా మోషేతో, నీవు ఈ ప్రజల యొద్దకు వెళ్ళి నేడు రేపును వారిని పరిశుద్ధపరచుము. వారు తమ బట్టలు ఉతుకుకొని 3వ నాటికి సిద్ధముగా నుండవలెను. 3వ నాడు యెహోవా ప్రజలందరి కనుల ఎదుట సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఐగుప్తిలో ఉన్న ప్రజలు కలుగుతున్న బానిసత్వం అంటే భయంకరమైన అనారోగ్యములో ఉన్న ఆ ప్రజలు మోషే దగ్గరకు వచ్చినట్టున్నారు, ఆ దేవుడు ఎవరో మాకు చూపించు, ఆ దేవుడిని మేము చూడాలనుకుంటున్నాం, నువ్వు చెప్పిన మాట మేము విన్నాం, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదని చెబుతున్న మాట ఆ దేవుడు ఎవరో మేము చూడాలనుకుంటున్నాం అని మోషేతో మాట్లాడుతున్నప్పుడు మోషే దేవుని దగ్గరికి వెళ్ళి చెప్పాడు ఈ మాటలన్నీ కూడా. అప్పుడు అంటున్నాడు, నేడు రేపు ప్రజలను పరిశుద్ధపరచు, 3వ నాటికి నేను అక్కడికి వస్తాను. నేడు రేపు ప్రజలను పరిశుద్ధపరచాలి. పరిశుద్ధపరచడం అంటే ఎలా? దేని ద్వారా మనం పరిశుద్ధపరచగలుగుతాం? ఏమండి, దేని ద్వారా మనం పరిశుద్ధపరచగలుగుతాం? కేవలము ఒకటి, దేవుని మాటలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దానిని ప్రభు అన్నాడు, దీవారాత్రములను దానిని ధ్యానం చేస్తూ ఉండాలి. హల్లెలూయా. ఆ ధ్యానమే మనుషులను పరిశుద్ధపరుస్తుంది. ఆ ధ్యానమే మనుషుల రోగాలు బయటకు తెస్తుంది. ఆ ధ్యానమే మనుషులు కలిగిన శక్తులను బయటికి విడిపిస్తుంది. ఆ ధ్యానమే దేవుని దగ్గరికి మనం నడిపిస్తుంది. దీవారాత్రములు దానిని ఏం చేయాలి? ధ్యానం చేయాలి. కానీ దీవారాత్రులు దీన్ని ధ్యానం చేయటానికి మనకి సమయం లేదు. సమయం లేదు. సమయము లేదు కాబట్టి దేవుడు నీ జీవితంలో కొన్ని జరిగించాల్సిన మేలులు జరిగించట్లేదు. ఈత్రో అంటున్నాడు,
ఇంట్లో అంటున్నాడు, ఇశ్రాయేలు ప్రజలు కలిగిన మేలంతటిని బట్టి ఏమన్నాడైనా, ఇశ్రాయేలుకు చేసిన, ఒక్కసారి చదివేసి నేను పట్టుకున్నానే, మీరు అది ఎందుకు పట్టుకోలేదు? ఆ పాయింట్ ఒక్కసారి చదివినందుకే పాయింట్ పట్టుకున్నాను కదా, మీరు ఎందుకు పట్టుకోలేకపోయారు? ఎక్కడుంది వాక్యం? చదవండి ఇప్పుడు మళ్ళీ. ఎక్కడుంది వాక్యం? అధ్యాయం వచనం 18వ అధ్యాయం 10వ వచనమా? చదవండి. యెహోవా ఐగుప్తుల చేతుల నుండి విడిపించి ఇశ్రాయేలుకు చేసిన మేలంతటిని గూర్చి సంతోషించుచు దేవునికి స్తుతిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. హల్లెలూయా. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదని దేవుడు చెప్పాడంటే దేవుడు మేలు చేసేవాడు. ఏం చేసేవాడు? ఆయన మేలు చేసేవాడు. సమస్త రోగములని దేవుడు నిన్ను, ఒక రోగంగానే కాదు, సమస్త రోగాలు. ఆయన ఒక రోగానికే దేవుడు కాదు, సమస్త రోగాలకైనా దేవుడు. ఏ రోగమైనా కూడా ఆయన స్వస్థపరుస్తాడు. అయితే మనం దేవరాత్రములు దీనిని, వాక్యాలు మనకు తెలుసు, కానీ మనం దాన్ని అవలంబించు. దాన్ని ఏం చేయాలి? మనం అవలంబించాలి. దీవారాత్రములు దానిని ధ్యానం చేస్తానట. ఇశ్రాయేలుకు చేసిన మేలంతటిని బట్టి, అంటే దేవుడు మేలు చేసేవాడే కానీ కీడు చేసేవాడు కాదు. ధ్యానం చేస్తూ ఉండాలి. అందుకే అన్నాడు కదా, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. రెండవది, పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి క్రింద నీళ్ళ అందే కానీ దేని రూపమునైనను నువ్వు చేసుకొనకూడదు. వాటికి సాగిల పడకూడదు, వాటికి నమస్కారం చేయకూడదు, వాటిని పూజింపకూడదు. అంటే ఆకాశమందు కనిపించిన ఏది కూడా నీవు దేవుడుగా, ఓ సందర్భంలో మా ఇంటి ఎదురుగా ఒక ఇల్లు ఉంది. ఆ ఇంటిలో రోజు ఒక ఆమె వచ్చి తెల్లవారుజామున సూర్యుడు వచ్చినప్పుడు సూర్యుడికి నమస్కారం చేస్తూ వెళ్ళేది. సూర్యుడికి నమస్కారం చేస్తూ వెళ్ళేది. ఇలా 4 సంవత్సరాలు గడిచింది. అప్పుడప్పుడు చూస్తూ ఉండేవాడిని. ఆమె సూర్య నమస్కారం చేస్తూ ఉండేది. నేను అనుకుంటూ ఉండేవాడిని, సూర్యుడు దేవుడు కాదు కదా, వీడు ఎట్లా నమస్కారం చేస్తున్నారు దేవుడని? ఎవరు చెప్పారు వీరికి? దేవుడని ఎవరు చెప్పారు? దేవుని చేత కలగబడింది అది సూర్యుడు, దాన్ని దేవుడని ఎలాగన్నారు? కాబట్టి ఏ రోజుకైనా తెలుసుకోవాలని మధ్యలో ఎక్కువగా ఆలోచిస్తూ ఉండేవాడిని. అయితే ఒక రోజున ఏమి జరిగిందంటే, కొన్ని 2-3 రోజుల నుంచి ఆమె వచ్చి సూర్య నమస్కారం చేయట్లేదు, కనిపించలేదు. జరిగిన సంగతి ఏమిటంటే, ఒక నెల రోజుల తర్వాత తెలిసిన విషయం, ఆవిడకి కొంత అనారోగ్యం వచ్చింది. ఆమె హాస్పిటల్ పాలైపోయింది. హాస్పిటల్ పాలైన కొద్ది రోజులకి ఒక ఆయన దేవుని కృపను బట్టి సువార్త చేయటానికి దేవుని బిడ్డలు అనుకోని రీతిగా హాస్పిటల్కి వెళ్ళి చెప్తూ ఉన్నారట, దేవుని నమ్ముకోండి, దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు, దేవుడు మిమ్మల్ని నిలబెడతాడు అని చెప్పి కొన్ని మాటలు చెప్పి వచ్చేసారట. వచ్చిన తర్వాత ఆ రోజున ఆమె ఆ వాక్యాన్ని విని, అయ్యా ఆ దేవుడు ఎవరో కొంచెం నేను చూడాలనుకుంటున్నాను, కాస్త నన్ను ఆ దేవుని మందిరం దగ్గరికి తీసుకుని వెళ్ళు, నేను చూడాలనుకుంటున్నానంటే వెంటనే ఆయన దేవుని మందిరాన్ని తీసుకుని వచ్చాడట. దేవుని మందిరంలో తీసుకుని వస్తే దేవుడు చెప్పిన మాట ఏమిటంటే, నేనే స్వస్థపరచు యెహోవాను. ఆ మాట తెలుసుకున్నాను. ఆ వెంటనే గ్రహించింది, ఏంటి నేను ఇన్ని రకాలుగా ఆరాధన చేసిన ఆ
ఆ దేవుళ్ళు ఎవరు కూడా నన్ను బయటకు స్వస్థపరచలేదే. ఇక్కడేంటి కొత్తగా నాకు మాట కనిపిస్తుంది, స్వస్థపరచు యెహోవాను నేనే అని అన్నాడేంటి? ఎవరు కూడా స్వస్థపరుస్తాను నేను అని ఏ దేవుడు మాట్లాడలేదు కదా. ఈ దేవుడు ఏంటి కొత్తగా కనిపించాడు, స్వస్థపరచువాడు నేనే అంటున్నాడు. ఏమిటి మాట? ఆదిలో ఎవరు నాకు కనిపించలేదే, ఎవరు కూడా ఈ మాట పలకలేదు, స్వస్థపరుస్తాననే మాట ఎవరు పలకలేదే. ఈ దేవుడు ఏంటి పలికాడు? ఏమిటని ఆలోచించడం ప్రారంభించి సేవకుల దగ్గరికి అడిగిందంట, అయ్యా స్వస్థపరచు యెహోవా నేనే అంటున్నాడంటే ఆయన స్వస్థపరుస్తాడా అని అంటే, అప్పుడు పాస్టర్ గారు చెప్పాడట, అమ్మ నిజముగా దేవుడు స్వస్థపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. నీవు దేవుని మందిరములో ఉండి ఆయన వాక్యమును ఏం చేయాలి? ఆయన వాక్యాలు ఏం చేయాలి? ధ్యానం చేస్తూ ఉంటే దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. వెంటనే పాస్టర్ గారు వాక్యం ఇచ్చారట. ఆ వాక్యాన్ని ప్రకారంగా ధ్యానం చేస్తూ ఉండగా దేవుడు ఒక రోజున ఆమెను బాగు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమెను బాగు చేస్తాడు. అప్పుడు తెలిసింది ఆమెకి, సమస్త దేవతల కంటే దేవుడే గొప్పవాడు, ఆయనే స్వస్థపరిచే దేవుడు అని తెలుసుకుని ఆ రోజు కాడ నుంచి ఈ దేవుడి గురించి అందరికీ చెప్తున్నారు. అప్పుడు తెలిసింది, పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ, భూమి క్రింద ఉన్న నీళ్ళ అందే కానీ దేని రూపమునైనను నీవు చేసుకునకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు, వాటికి నమస్కారం చేయకూడదు. ఎవరికి నమస్కారం? ఎవరికి నమస్కారం చేయాలి? విద్యార్థులు ఎవరికి నమస్కారం చేస్తారు? ఉపాధ్యాయులకి నమస్కారం చేస్తారు. ఒక ఉద్యోగంలోకి వెళ్ళినప్పుడు యజమానులకి నమస్కారం చేస్తారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరికి నమస్కారం చేయాలి? దేవునికి, దేవుని బిడ్డలకు నిలబెట్టిన సేవకులకి నమస్కారం చేస్తూ ఉండాలి. అయ్యగారికి కనిపించాడంటే ఏం చేయాలి? అయ్యగారు వందనాలు. కానీ ఇంకెవరికి చేతులు జోడించి నమస్కారం చేయకూడదు. ఎవరికి చేతులు జోడించి నమస్కారం చేయకూడదు. కేవలం ఒక్క ఆయన స్వస్థపరచు దేవుడు ఒక్కడే, ఆయనే సృష్టికర్త, ఆయనకు మాత్రమే మనం నమస్కారం చేయాలి. కాబట్టి దేని రూపంలో మనం చేసుకోకూడదు. ఒకవేళ చేసేవనుకో మొన్న చెప్పాను, యోగు రాసిన పుస్తకం, ఇప్పుడు దీని వాక్యం తీయండి, యోగు రాసిన పుస్తకం. నేను సూర్యుడిని చూసినప్పుడు నేను ఆయన్నే నమస్కారం చేస్తే, చంద్రుడిని చూసినప్పుడు నేను ఆయనకి నమస్కారం చేసి ముద్దు పెట్టుకుంటే, పరమ దేవునికి నేను చెప్పానా లేదా వాక్యం ఇది? ఎక్కడది? యోగు రాసిన పుస్తకం. సూర్యుడు ప్రకాశించినప్పుడు నేను అతనినే కానీ, చంద్రుడు మిక్కిలి కాంతి కలిగి నిల్చుండగా నేను అతనినే కానీ రహస్యముగా ప్రేరేపింపబడి ఆయన తట్టు చూచి వారిని ముద్దు పెట్టుకుని ఎడల పరమున్న దేవుని దృష్టికి నేను వేషధారినవుదును. ఉందా వాక్యం? సూర్యుని చూసినా, చంద్రుడిని చూసినా, నక్షత్రాలు చూసినా, దాన్ని ముద్దు పెట్టుకున్నా, నీవే దేవుడు అన్నా, దేవుడి దృష్టికి మనం వేషధారి అవుతాం. కాబట్టి గుర్తుపెట్టుకోండి. దేవుడు ఏం చెప్తున్నాడు? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. రెండవది పైన ఆకాశం అందే కానీ, భూమి అందే కానీ, భూమి క్రింద నీళ్ళ ఎందే కానీ దేని రూపము కూడా నీవు, అవన్నీ ఎవరి చేత చేయించబడినవి? అవన్నీ ఎవరి చేత?
దేవుడే వాటిని నిర్మించుకున్నాడు. అది ఆయన పని కోసం నిర్మించాడు. సూర్యుడిని దేవుడు ఎందుకు నిర్మించాడు? సూర్యుడు దేవుడు ఎందుకు నిర్మించాడు? పగలు రాత్రిని వేరు చేయటానికి దేవుడు సృజించాడు. పగలని రాత్రిని వేరు చేయటానికి దేవుడు సూర్యుని సృజించాడే కానీ అది దేవుడిగా కొలవటానికి ఆయన కాదు. నక్షత్రాలు కూడా కాంతి ఇవ్వటానికి మాత్రమే, కానీ అవి దేవుడిగా కొలవటానికి లేదు. కొంతమంది రాసులు చెప్తారు. ఏమండి చెప్పేవాళ్ళు ఉన్నారా? రాసులు ఆ రాశి కలిసి వచ్చిద్దండి, ఈ రాశి కలిసి వచ్చిద్దండి, ఇది పెట్టుకోవాలి, మీరు ఏది పెట్టుకోవాలి, ఆ ఉంగరం పెట్టుకుంటే అది కలిసి వచ్చిద్దండి, ఇది కలిసి వచ్చిద్దండి అంటూ ఉంటారు. దానివల్ల కలిసి వచ్చేది లేదు, పోయేదే వందగాని కలిసి వచ్చేదేమి లేదు. కాబట్టి ఇది రెండవది. మూడవది 7వ వచనం, 20వ అధ్యాయం 7వ వచనం, నీ దేవుడని యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరించు వానిని నిర్దోషిగా ఎంచడు. మూడవది ఏంటంటే దేవుని నామాన్ని వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. ఏంటి ఉచ్చరింపకూడదు? ఏంటి వ్యర్థంగా ఉచ్చరింపకూడదంటే ఏంటి వ్యర్థంగా ఉచ్చరింపకూడదంటే రండి రండి రండి, దేవుడు బాగు చేస్తాడు, రండి దేవుడు బాగు చేస్తాడు అని అంటాం. మన జీవితంలో కార్యం జరగదు, మన జీవితంలో కార్యం జరగదు, కానీ దేవుడు బాగు చేస్తాడు, దేవుడు బాగు చేస్తాడు, దేవుడు బాగు చేస్తాడు. దేవుడు బాగు చేస్తాడు నువ్వు ఎట్లా చెప్పావో నువ్వు దేవుడి దగ్గర కూడా అదే మేలును పొందుకోవాలి. పొందుకోకుండా దేవుడు బాగు చేస్తాడంటే దేవుని నామాన్ని నువ్వు ఏం చేస్తున్నట్టు? వ్యర్థముగా ఉచ్చరిస్తున్నావు. కాబట్టి దేవుడు వాటిని ఎలా ఎంచుతాడట? చదవండి, యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరించు వానిని నిర్దోషిగా ఎంచడంటే దోషిగా ఎంచుతాడు. వ్యర్థంగా ఎప్పుడు కూడా ఉచ్చరింపకూడదు, దేవుడిని ఎప్పుడు కూడా దూషించకూడదు. ఆ దేవుడు నాకు ఏమి చేసాడు అని అనకూడదు. మనం అడిగిందల్లా దేవుడు ఇచ్చేస్తూ ఉండాలి, కానీ దేవుడు చెప్పింది మాత్రం మనం చేయం. దేవుడు చెప్పింది మొదట చేయండి, తర్వాత మీరు అడిగినంతా కూడా దేవుడు మీకు ఇస్తాడు. అప్పుడే వ్యర్థంగా ఎన్నడూ కూడా మనం దేవుని నామాన్ని ఉచ్చరింపకూడదు. ఇది మూడవది. 4వది 8వ వచనం, విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని చాంతయు చేయవలెను. 7వ దినమున నీ దేవుడని యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తె అయినను నీ దాసుడైనను నీ దాసి అయినను నీ పశువు అయినను నీ ఇంట్లోనున్న పరదేశి అయినను ఏ పని చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించాను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరిచాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. 6 రోజులు మాత్రమే పని చేయాలి, 7వ రోజున మాత్రం ఖచ్చితంగా దేవుని మందిరానికి రావాలి. ఎంతో దూరమైనా ఎంత కష్టమైనా. ఎందుకంటే దేవుడు దాన్ని ఏం చేశాడు? ఆశీర్వదించాడు. దేవుడు దాన్ని ఆశీర్వదించాడు. 6 దినాలు నువ్వు పని చేసుకో, 7వ దినాన్ని మాత్రం ఖచ్చితంగా నువ్వు దేవుని మందిరానికి చేరవలసిందే. ఏ ఊరెళ్ళు, ఏ గ్రామం అన్న ఇల్లు, ఏ ఇంటికన్నా ఇల్లు, కానీ 7వ రోజు మాత్రం ఖచ్చితంగా ఆదివారం వచ్చినట్టు దేవుని మందిరంలోకి మనము వాలిపోవాలి. ఎందుకంటే దేవుడు దాన్ని ఆశీర్వదించాను. రెండవది
పరిశుద్ధపరిచాడట, పరిచాడు. దాన్ని జ్ఞాపకం ఉంచుకో, దాన్ని జ్ఞాపకము ఉంచుకో. దాన్ని తప్ప అన్నీ జ్ఞాపకం ఉంటాయి, అది తప్ప మనకు అన్నీ జ్ఞాపకం ఉంటాయి. డబ్బులు ఎక్కడ పెట్టామో గుర్తుంటుంది, బంగారం ఎక్కడ పెట్టామో గుర్తుంటుంది, పత్రాలు ఎక్కడ పెట్టామో గుర్తుంటుంది, ఆస్తులు చిరాస్తులు ఎక్కడ ఉన్నాయో గుర్తుంటుంది, అన్నీ గుర్తుంటాయి. డాక్టర్ గారు మరీ చెప్తాడు, ఇదిగో చాలా గుర్తుపెట్టుకోండి. డాక్టర్ గారు మరీ చెప్తాడు, చాలా గుర్తుపెట్టుకోవాలి. పగలపూట ఏ మాత్ర వేయాలి, మధ్యాహ్నం ఏ మాత్ర వేయాలి, రాత్రి ఏ మాత్ర వేయాలో చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. పగలు వేసిన మాత్రం రాత్రి వేయకూడదు, రాత్రి వేసిన మాత్రం పగలు వేయకూడదు. ఏదేమవుద్ది తేడాలు వస్తాయి. అట్లాగే మనం కూడా ఏది గుర్తుపెట్టుకోవాలో దాన్నే గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడుకో గుర్తొచ్చి అడుగుతారట, పలానా రోజులు మీకు డబ్బులు ఇచ్చారు కదా ఏదని. అట్లా అడిగిన వాళ్ళు అవన్నీ గుర్తుపెట్టుకుంటారు. కానీ మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే, ఆదివారం వచ్చిందంటే మనం ఎక్కడికి వెళ్ళాలి? దేవుని మందిరం దగ్గరికి వెళ్ళాలి. అది దేవుడు ఆశీర్వదించాడు, దాన్ని పరిశుద్ధపరిచాడు. ఆ రోజున ఏం జరుగుద్ది? ఆదివారం నాడు ఏం జరిగింది? బైబిల్ గ్రంథంలో మనం చూస్తేనట, ఆదివారం నాడు బైబిల్ ఒక దగ్గర చెప్తాడు, విశ్రాంతి దినమున నీ గొర్రె అయినను నీ గాడిద అయినను గుంటలో పడిన ఎడల దాన్ని బయటికి తీయవా, తీసి దానికి నీళ్లు పెట్టవా అని అడుగుతాడు దేవుడు పరిశీలన సర్దుకేయాలి పిలిచి. అంటే ఆదివారం నాడు కూడా దేవుణ్ణి నిర్బంధించేస్తున్నారు, దేవుని ప్రజల్ని. వెంటనే ప్రభు ప్రశ్న అడిగాడు, ఒక ఆదివారం నాడు నీ గొర్రె అయినా నీ ఎద్దు అయినా గుంటలో పడింది అనుకోండి, వెంటనే దాన్ని తీస్తామా లేదా? చేస్తాం. అలాగే ప్రభు కూడా అంటున్నాడు, ఆదివారం నాడు ఏదైనా బలహీనతలు కలిగినా, ఏదైనా రోగాలు కలిగినా, ఏదైనా మీ దగ్గర ఏదైనా మీరు కీడు అనుభవిస్తున్నా, దేవుని మందిరం దగ్గరికి వస్తే ఖచ్చితంగా దేవుడు మీకు స్వస్థత. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే దేవుడు దాన్ని పరిశుద్ధపరుస్తాడు. పరిశుద్ధత. 6 దినాలు పని చేసుకొని 7వ రోజున ఖచ్చితంగా దేవుని మందిరానికి జ్ఞాపకం ఉంచుకొని రావాలి. ఖచ్చితంగా రావాలి దేవుని దగ్గరికి. 7వ రోజున ఆదివారం వచ్చిందంటే అందులోకి రావాలి. దేవుడు దాన్ని ఆశీర్వదించాడు, దాన్ని అది జ్ఞాపకం ఉంచుకోమన్నాడు. ఆ తర్వాత 12వ వచనం, 5వది, నీ దేవుడని యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమని చెప్తున్నాడు? నీ దేవుడని యెహోవా నీకు అనుగ్రహించే దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించాలి. దేవుడని యెహోవా నీకు అనుగ్రహించు దేశం ఏది? నీకు అనుగ్రహించే దేశం ఏది? నీ దేవుడని యెహోవా మనకి ఏ దేశం అనుగ్రహించాడు? ఏ దేశం మనకు అనుగ్రహించాడు దేవుడు? మనకి పరలోకము నా దేశము, పరదేశిని నీలామయలోకమే గదా, ఏలో యాత్రికుడను నేను యాత్రికుడను, పరలోకము నా దేశము, పరదేశిని నీలామయలోకమే
కూడాను, నేను యాత్రికుడను. దేవునికి స్తోత్రం. దేవుడు మనకు అనుగ్రహించే దేశం ఏది? పరలోక దేశమే దేవుడు మనకు అనుగ్రహించే దేశం. ఆ దేశంలో మనం దీర్ఘాయుష్మంతుడు అగినట్లుగా నీ తల్లిని నీ తండ్రిని సన్మానించాలంటే ఎవరు? నీ తల్లి తండ్రి. నీ తల్లిదండ్రులు ఎవరు భూమి మీద? భక్తి నేర్పించిన తల్లిదండ్రుల పేరు ఎవరిని అంటారు? ఆత్మీయ తల్లిదండ్రులు అంటారు. వారిని ఏం చేయాలి? సన్మానించాలి. వారిని ఏం చేయాలి? సన్మానించాలి. అప్పుడప్పుడు మనం సన్మాన కార్యక్రమాలు చేస్తాం. ఎలా ఉంటుంది సన్మాన కార్యక్రమాలు అంటే? ఏం చేస్తారు? సాలు కప్పుతారు, బొకేలు ఎత్తారు, బట్టలు పెడతారు, ఇంకా అంటే లేవా సన్మానాలు? తెలుసా మీకు? తెలుసా లేవా సన్మాన కార్యక్రమాలు అంటే? సాల్వాలు కప్పుతారు, బొకేలు ఎత్తారు, బట్టలు పెడతారు. పెడతారా లేవా సన్మాన కార్యక్రమాలు అంటే?